హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న హెయిర్ కట్ వీడియో అయితే ఫైనల్లీ చేయబోతున్నాను. ఒక సిస్టర్ అయితే డైలీ అడుగుతున్నారు. సారీ, కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో చేయడానికి లేట్ అయింది. ఈరోజైతే కంపల్సరీ వీడియో చేసి పెడదామని ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను సిస్టర్. సో చాలాసార్లు చాలామంది అడిగారు హెయిర్ కేర్ గురించి, హెయిర్ కట్ ఎలా చేసుకుంటారు అనేసి. హెయిర్ గురించి లైవ్లో అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో హెయిర్ కేర్ వీడియో అయితే ఒకటి పెట్టాను, ఇంకొకటి ఉంది, చెప్తాను దానికి సంబంధించి కూడా. ప్రజెంట్ అయితే ఈరోజు హెయిర్ కట్ అయితే చేయబోతున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఇలా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. ఓకేనా? మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా హెయిర్ కట్ అయితే ఎప్పుడు నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటున్నాను, ఎందుకంటే బయట చేస్తే చాలా ఎక్కువ కాస్ట్, మళ్ళీ మనకున్న జుట్టుకి బయట చేపించాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే కొంచెం లాంగ్ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంట్లో చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి బయట చేపించవచ్చు. నాది కొంచెం లైట్గానే ఉంటుంది కాబట్టి హెయిర్ నేను ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటానండి హెయిర్ కట్ అయితే. సో ఈ హెయిర్ కట్ కోసం అయితే ముందుగా మనం జుట్టు మొత్తం ఇక్కడ ఫ్రంట్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక బ్యాండ్ వేయాలి. ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. జుట్టు మొత్తం ఇలా తీసుకొచ్చి ఇక్కడికి రావాలి ఫ్రంట్. జుట్టు చూడండి చిక్కులు పడిపోయింది మొత్తం. జుట్టు మొత్తం ఇలా తీసుకొని ఇక్కడ ఒక బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు సమానంగా ఉండేలా చూసుకోవాలి. జుట్టు మొత్తం మంచిగా నీట్గా కోమ్ చేసుకోవాలి. టైట్గా ఉండాలి. మనం పోనీ వేసుకుంటాం కదా బ్యాక్, సో అదే మనం ఇట్లా ఫ్రంట్ టైట్గా ఉండేలా సమానంగా ఉండేలా చూసి వేసుకోవాలి. సో ఇలా చూసుకున్న తర్వాత మనం ఎంత లెంత్ కట్ చేయాలి అనేది చూసుకోవాలి. ఎంత లెంత్ కట్ చేయాలి అనుకుంటే, ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా చేసుకోవచ్చు, ఎక్కువ లేయర్స్ కనిపించాలి అంటే. సో నార్మల్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం చూసుకోండి ఎంతవరకు చేసుకోవాలి అనేది. నేనైతే ఇంత చేద్దాం అనుకుంటున్నాను, ధైర్యం రావట్లేదు, కాకపోతే తప్పదు ఇంకా. మంచిగా నీట్గా కోమ్ చేసుకోవాలి, ఎందుకంటే సరిగ్గా రాదు మళ్ళీ. ఇలా స్ట్రైట్గా ఇలా టైట్గా పట్టుకొని సో ఇంతవరకు చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంత పెరగడానికి మళ్ళీ ఎన్ని మంత్స్ పడుతుందో తెలీదు, బట్ ఇంకా తప్పట్లేదు. మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి కట్ చేస్తున్నాను హెయిర్, లేదంటే షార్ట్ చేసేదాన్ని. మరి సారీ, లేదంటే కొంచెం అంటే షార్ట్ అంటే ఎడ్జెస్ కట్ చేసేదాన్ని అంతే. బట్ మీకు తెలియడం కోసం అనేసి నేను కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను. చూడండి ఎంత. ఓకే, కట్ చేస్తున్నాను. ఇలా మనం సమానంగా చూసుకొని ఇలా 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 కట్ చేయడమే ఇంకా. హే, ఇట్స్ గాన్. చూడండి, మీకు చెప్పిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువనే కట్ చేశాను. ఫైనల్లీ షార్ట్ హెయిర్. చూస్తున్నారు కదా ఎంత కట్ చేశాను. అండ్ ఇంకొకటి, లైవ్లో కొంతమందికి మీది విగ్గా ఒరిజినల్ హెయిరా అని డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. నాది ఒరిజినల్ హెయిరే, ఇదేం విగ్ కాదు, ఇంతే నా హెయిర్.
చూస్తున్నారు కదా, భయపడకండి ఎవరు ప్లీజ్, బూచి అనుకొని. సో కంప్లీటెడ్. ఇప్పుడు మొత్తం బ్యాక్ వేసుకుంటే మనకు తెలుస్తుంది హెయిర్ ఎలా వచ్చింది అనేది. సో ఫైనల్లీ మన హెయిర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో బ్యాక్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. చూడండి, కంప్లీట్ షార్ట్ అంటే ఇట్లా లేయర్ లేయర్ వచ్చింది కదా. సో ఇలా మనం ఎలా అయినా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఇంకా సో బ్యాక్ వేసి చూపిస్తాను, మీకు కొంచెం తెలుస్తున్నాయి కదండి లేయర్స్. సో అంతే అండి హెయిర్ కట్. షార్ట్ హెయిర్తో మనం చాలా రకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు లాంగ్ హెయిర్ కంటే. లాంగ్ హెయిర్తో అంటే కొంచెం మెయింటైన్ చేయడం కష్టం. సో షార్ట్ హెయిర్ బెస్ట్ నాకు తెలిసి. ఇలా సింపుల్గా అయినా ఇలా షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకోవచ్చు. లేదంటే నేనైతే సింపుల్గా ఇంతే, ఇంకా నా జుట్టును ఎప్పుడు ఇలా వదిలేస్తాను అంతే. సో ఇంతే నా హెయిర్ స్టైల్. ఇలా షార్ట్ హెయిర్ కట్ చేసుకున్నప్పుడు ఇలా ఈ హెయిర్ స్టైల్లో ఇలా బాగా వస్తుందండి, ఇలా లేయర్స్గా. నాకైతే చాలా ఇష్టం ఇలా. సో అందుకే నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే హెయిర్ కట్ చేసుకుంటాను. బయటికి వెళ్ళి ఇంత సింపుల్ దానికి బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టడం ఎందుకనేసి ఇంట్లోనే ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఈజీగానే ఉంది కదా, ఏం కష్టంగా కూడా ఏం లేదు. ఇంట్లో ట్రై చేయండి, పర్లేదు, ఏం కాదు. ఎలా అయినా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు మనం. ఇలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇలా మనకు వేరే దీనికి ప్రత్యేకంగా మళ్ళీ హెయిర్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ముందు ఇలా పంకు కూడా ఇలా అదే వచ్చేస్తుంది. ఒక్క కటింగ్లో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కూడా బాగుంది కదా. సో ఇంకా ఇలా మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎలా అంటే అలా హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేసినా మన జుట్టు మన మాట వింటుంది హెయిర్ కట్ వల్ల. సో అందుకనేసి ఇలా సింపుల్గా కూడా పోనీ వేసుకునే వాళ్ళకి మనం వేరే మళ్ళీ హెయిర్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. నాకైతే నేను ఎప్పుడు ఒకే హెయిర్ స్టైల్, ఎందుకంటే నాకు ఇలాగే ఇష్టం, ఇలాగే బాగుంటుంది అండ్ కంఫర్ట్ కూడా. మీరు నా వీడియోస్లో చూసుంటారు, మ్యాక్సిమం నా హెయిర్ స్టైల్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది, నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటున్నాను కదా. సో ఓకే అండి, ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సిస్టర్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నాకు వీలైతే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.